ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత గాని యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ రోజు కవితక్క వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య వైద్యం అనేది నినాదం తీసుకొచ్చింది మా తల్లి కవితమ్మ. అదే విధంగా సామాజిక న్యాయం అనేది పెట్టి ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పించే విధంగా ఈరోజు మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నా తల్లి కవితమ్మకు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను చాలా భారీ ఎత్తున ఈ సభకు రావడం జరిగింది. దీనికి సంతోషంగా ఉంది. మా అధ్యక్షుడు మాట్లాడాల్సింది. జై తెలంగాణ. ఈ రోజు సరూర్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఇండోర్ స్టేడియం లో బీసీ సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నాయకులకు కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. మేడ్చల్ నుండి అలియాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున బీసీ సభకు హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఈ రోజు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ బీఆర్ఎస్ పాలన చూసినాం, ప్రస్తుత కాంగ్రెస్ పాలన చూసినాం. 2 ప్రభుత్వాలు పాలించినప్పటికీ బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు రాజకీయంగా కానీ మిగతా అందవలసిన ఫలాలు అందడం లేదు. ఈ రోజు కవితక్క బీసీల కోసం కొట్లాడుతున్న పోరాట పడిమను చూసి ఈ రోజు లక్షలాదిగా జనం ఇక్కడికి తరలిరావడం చాలా సంతోషం. అక్క పోరాట పడిమను అక్క ఏది పట్టుకున్నా విజయం సాధించే వరకు విడుదల కాబట్టి ఈ రోజు అందరికీ ఒక భరోసా కలిగి కవితక్క నాయకత్వంలో పనిచేయడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మేము మేడ్చల్ కాన్స్టిట్యున్సీ బోడుపల్ మరియు జవహర్ నుంచి సుమారు 200 మందిని ఇక్కడికి రావడం జరిగింది. అక్కగారి నాయకత్వంలో ఇంకా చాలా మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ.